స్టార్మాలో రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో హీరోగా ప్రేక్షకులని అలరిస్తున్నారు విష్ణు వికే. బాలుగా తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకొని స్టార్మాకి ఓవర్ నైట్ స్టార్ గా వెలిగిపోయాడు. ప్రస్తుతం స్టార్మాలో బాలు సెలబ్రిటీగా వెలిగిపోతున్నారు. అయితే బాలు మన తెలుగు యాక్టర్ కాదు, బాలు తమిళ నటుడు. తమిళ్లో ఎన్నో సీరియల్స్ లో నటించిన తర్వాతనే చాలా కాలానికి బాలు తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తమిళ నటుడైనప్పటికీ బాలు తెలుగు ప్రేక్షకులని కూడా చక్కగా ఆకట్టుకుంటున్నారు. బాలుకి తెలుగు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ రావడంతో తర్వాత చాలా సీరియల్స్ లో తమిళ యాక్టర్స్ ని తీసుకొచ్చారు. చిన్ని, వంటలక్క, లక్ష్మీ నివాసం, సంధ్యారాగం ఇలా ఎన్నో సీరియల్స్ లో తమిళ యాక్టర్స్ ని దింపారు. ప్రస్తుతం పొదరిల్లు అనే మరో సరికొత్త సీరియల్ స్టార్మాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్లో మరో తమిళ నటుడిని డెబ్యూట్ చేయబోతున్నారు. దీపక్ అనే తమిళ నటుడు పొదరిల్లు సీరియల్ ద్వారా తొలి పరిచయం కానున్నారు. దీపక్ కుమార్ తమిళ్లో ఇనియా, మనసెల్లాం, ఈరమాన రోజావేటు ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించారు. విజయ్ టీవీ పాపులర్ సీరియల్ అయిన అయ్యనార్ తునైని ప్రస్తుతం స్టార్మా వాళ్ళు రీమేక్ చేస్తున్నారు. పొదరిల్లు సీరియల్ ని నిరుపం పరిటాల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో హీరోగా ఇప్పుడు దీపక్ కుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం పొదరిల్లు సీరియల్ ప్రోమో వచ్చింది. ప్రోమోలో హీరోని చూడగానే అందరికీ ఒక్కరే గుర్తొచ్చారు. అది మరెవరో కాదు, మన బాలు. అచ్చం బాలు లాగానే ఈ హీరో కనిపించడం ఒక ప్రత్యేకత. చూడడానికి కొద్దిగా విష్ణులాగానే అనిపిస్తున్నారు దీపక్. పైగా ఇద్దరికి ఒకే డబ్బింగ్ వాయిస్ పెట్టడంతో ప్రోమోలో బాలునే ఉన్నాడు అనిపించేంతలా కనిపిస్తోంది. పొదరిల్లు ప్రోమోతోనే జూనియర్ బాలు అయిపోయాడు దీపక్. బాలు ఎలాగైతే నటనతో ఆకట్టుకొని ఓవర్ నైట్ స్టార్ గా వెలిగిపోతున్నారో అలాగే దీపక్ కుమార్ పొదరిల్లు సీరియల్లో హీరోగా నటిస్తూ ఎలా ప్రేక్షకులని మెప్పిస్తారో మరి చూడాలి. బాలు లాగానే హిట్ కొట్టేస్తాడా, స్టార్మాకి మరో స్టార్ హీరో అయిపోతాడా అనేది వెయిట్ అండ్ సీ. స్టార్మాలో అతి త్వరలో వచ్చేస్తోంది పొదరిల్లు సరికొత్త ధారావాహిక. మరికొన్ని రోజుల్లో స్టార్మా బుల్లితెరపై ఈ సీరియల్ వచ్చేస్తోంది. మీలో ఎంతమంది ఈ సీరియల్ ప్రోమోను చూసినప్పుడు మీకు బాలు లాగానే దీపక్ కనిపించారా, మీలో ఎంతమందికి ఆ ఫీలింగ్ కలిగింది అని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.